హౌసింగ్ సొసైటీ మెంబర్స్ అంటే జేఎన్జేహెచ్ఎస్ అక్టోబర్ 2025 క్రాంతి అనే పేరుతో మేము కొనసాగించినటువంటి ఆ పిటిషన్ల పర్వం అంటే మా హక్కులు పరిరక్షణ, మా భూములు 332 ఎకరాలు నిజాంపేటలో, సర్వే నంబర్ 25/2 పేట్ బషీరాబాద్లోని 38 ఎకరాలు మేము 4/1/2012లో ప్రభుత్వ ఖజానాకు 12,33,00,000 చెల్లించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం గవర్నమెంట్ మెమో 195/44 ద్వారా ఈ 70 ఎకరాల భూమును ఆ రోజు INPR కమిషనర్కు మాకు అలాట్ చేయమని చెప్పి అప్పచెప్పడం జరిగింది. సో అధికారికంగా 4/1/2012 నాడే ఈ భూములు INPR కమిషనర్ ద్వారా మాకు హస్తగతమైనవి, అనుభవించడానికి అలాట్ చేయమని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మేము పెట్టిన 17/11/2011 పిటిషన్, ఇది కూడా 5/1/2010 AP హైకోర్టు ఈ భూములు చెల్లవని క్వాష్ చేసి పిటిషన్ తర్వాత పెట్టినటువంటి అప్లికేషను, తద్వారా అక్కడ పొందుపరిచినటువంటి జీవో ద్వారా మీరు ఈ భూములు పొందవచ్చు, స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టుకు మాకు ఇబ్బంది అవుతుంది. చాలా బీద నిరుపేద కెమెరామెన్ దగ్గర నుంచి డెస్క్ జర్నలిస్ట్ దగ్గర నుంచి అటువంటి వారు 2 లక్షల సగటున, మళ్ళీ చెప్తున్నాను, ఒకరొకరు 2 లక్షలు పుస్తెలతాళ్ళు ఇది పెట్టి లోన్లు అప్పు చేసి ఆ 2 లక్షల రూపాయలు కట్టినటువంటి ఆ 70 ఎకరాలు 12,33,00,000 ఈరోజు 4,500 కోట్లు అయింది. మా తప్పు కాదు కదా, మా అదృష్టమే కదా. ఎక్కడికో పాడుపడినటువంటి భూములు నిజాంపేటలో ఈరోజు కూడా పోయి శ్మశాన్ ఘాట్లు ఉంటాయి. పేట్ బషీరాబాద్ ఎవరు చూసిండ్రు? ఆ రోజు మార్కెట్ ధరకే అన్ని ఆధారాలు తెచ్చుకున్నాం. ఆ రోజు గజం ఎంత పలికేది పేట్ బషీరాబాద్ నిజాంపేటలో ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లకు కూడా మేము చెప్పేది అదే. ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ రేట్కు మేము కొన్న భూములు ఎవ్వరు కని విరిగని ఎరగని అటువంటి భూములు కొన్నాం. 75,000 రూపాయలు తిరిగి కూడా ఇచ్చారు మాకు 2 లక్షలకు కానీ. దాని అర్థం ఏమిటి? సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ హైకోర్టు ఆర్డర్ కానీ మాకు వర్తించదు. మేము ఎక్కడో పోయి GHMC లిమిట్స్ లేవు. అటువంటి భూములను సుప్రీంకోర్టు హైకోర్టు తప్పు పట్టిందని మా BOD బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లను భూముల మీద పోకుండా భయపెట్టి నిజాంపేటలో వేరే జర్నలిస్ట్ కాలనీ వచ్చింది. ఆ కాలనీ భూములు మాది కాదా? మేము సంతకం పెట్టకుండా ఆ భూములు ఎవరు సంతకం పెట్టి అన్యాక్రాంతం చేసిండ్రు. అటువంటి అక్రమార్గులు దుర్మార్గులను ఎందుకు BOD ఆ రోజు నుంచి వంశీ గారు, క్రాంతి గారు ఉన్నారు, పల్లెరవి గారు, ఆ రోజు నుంచి 2008 నాటి నుంచి సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎందుకు వాళ్ళని ఎండగట్టలేదు? వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అదేవిధంగా పేట్ బషీరాబాద్లో ఎవరయ్యా వస్తాయా? గుడి వస్తుంది, మస్జిద్ వస్తుంది, మిగతా క్రిస్టియన్స్ ప్రార్థన మందిరాలు, ఆ చుట్టుపక్కల హైడ్రాలో ఉన్నటువంటి వేణునాయుడు గారు, PRO గారు, మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మెంబర్ మాకు, మీరు గొప్పలు చెప్పుకున్నారు. మేము ఫెన్సింగ్ చేసినప్పుడు మధ్యలో రోడ్ ఎందుకు వదిలేరు? ఆ రోడ్డు మొన్న HMDA 15 రోజుల నోటీస్ ఇచ్చింది. ఆ 15 రోజుల నోటీసులో మనందరూ సీనియర్ జర్నలిస్టులే కదా, మనం దాన్ని ఎందుకు ఆపలేకపోయిండ్రు? ఇది మా భూమి అని ఎందుకు చెప్పలేదు? అంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ వాళ్లకు సంబంధిత ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల కొందరు మొత్తం ఈ భూములను అప్పజెప్పి ఫ్యూచర్ సిటీ, ఎందుకంటే అక్కడ కూడా ఆక్రమణలు, నిజాంపేటలో కూడా ఆక్రమణలు, ఈ ఆక్రమణల వెనుక BOD లేక వాళ్ళకు సంబంధిత వాళ్ళ హస్తం ఉందా అనే అనుమానం ఈరోజు కలుగుతుంది. HMDA బహిరంగంగా నోటీస్ ఇచ్చి వాళ్ళ పత్రికల్లో పేపర్లలో ప్రచురించుకున్నారు. మరి HMDA రోడ్ వేస్తాం 15 రోజుల నోటీస్ ఇచ్చినప్పుడు ఆ రోజేమో HMDAని మేము ఆపినామని సంకలు గుద్దుకున్నటువంటి రమణారావు గారు, అశోక్ రెడ్డి గారు, వారికి తాబేదారులు ఉన్నారు కొందరు, బయట నుంచి మాట్లాడి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. వారికి కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయి. దాని నష్టపరిహారం కూడా మీరు కక్కాల్సి వస్తుంది. నిన్న పొంగులేటి గారి మీటింగ్లో వంశీ ఎక్కడి నుంచి వచ్చిండండి? ఎందుకు తీసుకొని పోయిన వంశీని మీరు? దాంతో మిగతా సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు BOD సభ్యుల? అసలు BODకే అధికారం లేదు. మ్యాక్స్ చట్టం ప్రకారం, JNJ మ్యాక్స్ బైలాస్ ప్రకారం బహిష్కృతులు, దే హ్యావ్ బీన్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ మ్యాక్స్ యాక్ట్ అండ్ JNJ మ్యాక్స్ బైలాస్.
They are not representing us. We have been demanding general body meeting right from October 20th, 2025. With the same intention, with signatures, we approached DCO Hyderabad. DCO Hyderabad October 2025 పోయి 12/10/2025 జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం రద్దు చేసిండ్రు. మాకు పేట్ బషీరాబాద్లో సర్వసభ్య సమావేశం పెట్టండి అని సంతకాలతో కూడినటువంటి డీసీఓకు పిటిషన్ ఇస్తే దానిపై డీసీఓ నిమ్మకు నీరెత్తనట్టు హైదరాబాద్ ఈరోజు మే 3, 2026. ఇంత టైమా? వాళ్ళు ఆల్రెడీ బహిష్కృతులైందని ఆధారాలతో పెట్టాము. 3 సంవత్సరాలు సగటుగా రెవెన్యూ రికార్డ్స్ ఆడిటెడ్ రిపోర్ట్స్ సర్వసభ్య సమావేశంలో పెట్టాలి కదా, అది పెట్టలేరు. ఇది రమణ్ రావు, అశోక్ రెడ్డి వీళ్ళ మీద వంశీ వాళ్ళ మీద ఛార్జ్ చేశారు వాళ్ళు. మరి అటువంటి వాళ్ళకి అంత తెలియదా? జనరల్ బాడీ కూడా నిర్వహించలేదు మొన్న డిసెంబర్లో, అది కూడా రద్దయింది. మేము కాదు కదా, ల్యాక్ ఆఫ్ కోరం వాళ్ళ మధ్యన కొట్లాటలు పెట్టుకొని ఆ ఇద్దరు తిట్టుకున్నటువంటి ఆధారాలు కూడా డీసీఓకి ఇచ్చినాం. మరి డీసీఓ ఎందుకు ఈరోజు వరకు సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు? నిర్వహించింటే మొత్తం మెంబర్లందరూ కూడా మాకు ఈ భూములు 4,000, 5,000 కోట్ల భూమి ఈరోజు 12,33,00,000 చెల్లించాం. ఈరోజు సగటు 3 నుంచి 6 కోట్లు అయిందని తీర్మానం చేసి పెట్టేవారు. అందుగురించే బీఓడి కుట్రలో భాగంగానే అక్కడ హెచ్ఎండిఏ నోటీస్ ఇచ్చిన దానికి పలకలేదు. ఈరోజు మా భూములు హస్తగతం చేసి ఫ్యూచర్ సిటీ, నేను మా బీఓడిని మిగతా సంబంధిత అందరిని అడుగుతున్నాను, లీగల్ యూనరీస్ ప్రభుత్వాన్ని కూడా, ఇక్కడ సుప్రీంకోర్టు అడ్డం వచ్చినప్పుడు అక్కడ సుప్రీంకోర్టు అడ్డు రాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవి చట్టబద్ధతగా మన భూములు, మనం ఎవరిని బొమ్మని చెప్పరు. దీనికి ఉదాహరణ కూడా నేను చెప్తాను. రెండవది, ఇదే ప్రెస్ క్లబ్ సోమాజి కూడా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటామంటే ఏసీ రూమ్ ఇవ్వలేదు, దీని కింద ఇచ్చినారు. ఇక్కడ లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం లేదు. కార్యవర్గ సభ్యులారా, ఇదే మీ తీరు? మేము ఏం తప్పు చేసాం? మేము మెంబర్లం కాదా? ఇక్కడ మీరు చెప్పాలి. ఇక్కడ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ను అడ్డం పెట్టుకొని 2,000 మంది పైన అమాయకులైనటువంటి జర్నలిస్టులను కొత్త సొసైటీ పెట్టి మెంబర్లుగా చేర్చుకోవడం ఇదే బోర్డు రూమ్ నుంచి చేసింది నిజమా కాదా? సోమాజి కూడా ప్రెస్ క్లబ్ సభ్యులు జనరల్ బాడీలో దీన్ని ఆమోదించారా? ఎందుకంటే వాళ్ళు అమాయకులు ఆ జర్నలిస్టులను అడ్డం పెట్టుకొని ఈ సొసైటీ సభ్యులు పెద్దలే, ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు భూమి రాకుండా చేసింది వాళ్ళే అని ఈరోజు వీళ్ళు చెప్పడం నిజం కాదా? అటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి మాకు ఫ్యూచర్ సిటీ కావాలని వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ ఈ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వేదికగా ఏ విధంగా మీరు అనుమతించారు? జనరల్ బాడీ పర్మిషన్ ఇచ్చిందా? ఆ కార్యవర్గ సభ్యులు జేఎన్జే మ్యాక్స్లో కూడా సభ్యులు కావడం మాకు దౌర్భాగ్యకరం, దుర్మార్గం, మాకు అన్యాయం జరుగుతుంది. ఇచ్చినారు కాబట్టి దాని నుండి బయట పెట్టడానికే ఈ కుట్రలో మమ్మల్ని జేఎన్జే మ్యాక్స్, పేట్ బషీరాబాద్, నిజాంపేట్ భూములను బలిస్తున్నారా? అక్రమార్గంతో కలిసి 100 కోట్లు కానీ కోట్ల రూపాయలు మీరు ఆర్జించినారా? లేకుంటే మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా కూడా సామాన్య బుద్ధి కదా, ఎవడైనా కూడా ఇక్కడ భూమి డెవలప్ అయింది, ఇది ధర బలుగుతుంది. ఆ రోజు 12,33,00,000 వేరే దగ్గర పెట్టింటే 70-80 ఎకరాలు ఒకటే దగ్గర వచ్చేది, ప్రతి మెంబర్కు 6 కోట్లు వచ్చేది. అటువంటి ఈ భూమి 12,33,00,000 మనం పెడితే ఈరోజు 3 కోట్లు 5 కోట్లు అయిందంటే శబాష్, నా భార్య పిల్లలకు రేపు ఇది ఇస్తానే ఆలోచనతో ప్రభుత్వం మేము తప్పు చేయలేదు సార్, కోర్టులు వేరే విధంగా భావించి గాడిదని గుర్రాన్ని ఒకటే ఘాటి కట్టేశాయి కాబట్టి మాకు ఇబ్బంది జరుగుతుంది, మేము పేట్ బషీరాబాద్ నిజాంపేట్ నుంచి మేము కదలం సార్, మమ్మల్ని రక్షించండి, ఫ్రీగా రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ చేయండి, మేము పేద జర్నలిస్టులం సార్ అని ఈ బీఓడి సభ్యులు ఎందుకు చెప్పలేదు? బలిసినోడు కాబట్టి అటువంటి బీఓడి మనకు అవసరమా మిత్రులారా? అందుగురించే ఈరోజు లైవ్ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లైవ్ ఇవ్వకపోయినా మళ్ళీ మన మిత్రులు ఉన్నారు ఇక్కడ, బహుజనులు, మా మిత్రుడు VO5, వాళ్ళ ద్వారా ప్రపంచానికి లైవ్ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ధర్మం గెలవాలా, సత్యం గెలవాలా. జేఎన్జే మ్యాక్స్కి జరుగుతున్నటువంటి అన్యాయం యూనియన్ల తరఫున కూడా మేము వాళ్ళని ఎండగట్టినాం. ఈ యూనియన్ ఆ యూనియన్ ప్లీనరీ సెషన్లో శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా కంపెనీ చైర్మన్ చెప్పారు, సుప్రీంకోర్టు చాలా తప్పు ఆర్డరు, వీళ్ళను వాళ్ళను కాదు, పేద జర్నలిస్టులు ఉంటారు, జర్నలిస్ట్కు ఒక విధమైనటువంటి ఆర్థికంగా కూడా శాలరీ రాదని మరి వారు చెప్పినప్పుడు మరి వారు రిప్రజెంట్ చేయాలి కదా. ఈరోజు మీడియా కంపెనీ చైర్మన్ ఆ యూనియన్ కూడా రిప్రజెంట్ చేయాలి కదా. ప్రభుత్వానికి వారికి అన్యాయం జరిగింది. ఈ SLP స్పెషల్ లీవ్ పిటిషన్ దేశోద్ధార భవన్లో ఆ రోజు వంశీ 2014తో బయటికి తీసుకుపోయాడు, మళ్ళీ ఈరోజు తిరిగి తీసుకొచ్చాడు. వీరికి అన్యాయం జరిగింది, ఆ SLP పిటిషనే తప్పు, పేద జర్నలిస్టులని ముఖ్యమంత్రికి చెప్తే ఒక మాట అయిపోయారు,
4/1/2012 195/44 195/44 గవర్నమెంట్ మెమో డేటెడ్ 4/1/2012 దాన్ని రాటిఫై చేస్తే అయిపోయాయి కదా. ఆ రోజు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం, మార్కెట్ రేట్ ధరకే పెట్టి కొన్నాం. ఆ మార్కెట్ రేట్ కూడా మేము బీఓడి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది మార్కెట్ రేట్కే కొన్నామని అధికారికంగా వాళ్ళు హెచ్ఎండిఏకి అన్ని చోట్ల సమర్పించుకున్నారు. రవికాంత్ రెడ్డి అని గ్రూప్ వాళ్ళు, అప్పుడు కిరణ్ గారు కూడా ఉన్నారు. మరి ఇది నిజమా కదా? ఈ మాట ముఖ్యమంత్రికి పొంగులేటి గారికి ఎందుకు చెప్పలేకపోయారు? సార్ మేము మార్కెట్ రేట్ పెట్టి కొన్నాం అని, మాకు అన్యాయం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీలో ఈరోజు ఇది వచ్చే 3-4 కోట్లు 1.5 ఎకరం దొరుకుతుందా? మరి 70 కిలోమీటర్ల దూరం పనిచేసేది హైదరాబాద్లో. నిజంగా ఫ్యూచర్ సిటీ అంత గొప్పగా ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం, సెక్రటరియట్, మంత్రుల నివాసాలు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా కొండాపురి ఇక్కడ కట్టుకుంటున్నారు. వీళ్ళంతా ఎందుకు పోవడం లేదండి అక్కడికి? నిజంగా అంత పెద్ద డెవలప్మెంట్ ఉంటే ఈ ముచ్చెర్ల నుంచి మేడిపల్లి వరకు ఫార్మాసిటీ అని ఒకరే వెలగెలిచారు కాంగ్రెస్ మల్లెడ్డి రంగారెడ్డి, భూమిని తిరిగిస్తామని. అవన్నీ హైకోర్టులో కేసెస్ లేవా? మరి ఆ కేసెస్ దీనికి వర్తించదా అని వారు ముఖ్యమంత్రిని పొంగులేటి గారిని కూర్చొని బీఓడి ఎందుకు మాట్లాడలేకపోయింది? యూనియన్లు కూడా ఎందుకు మా తరఫున నిలబడి వీళ్ళు 12 కోట్ల 33 లక్షలు 2012 నాడే కట్టారు కాబట్టి వీళ్ళని కదిలించకండి దయచేసి, మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటే వేరే ఎక్కడైనా ఇచ్చుకోండి. అదేవిధంగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వేదికగా బోర్డు రూమ్లో పెట్టి డబ్బులు ఎట్లా కలెక్ట్ చేశారు దీనిపై కూడా విచారణ జరపండి అని ఎందుకు యూనియన్లు అడగడం లేదు? మీడియా అకాడమీ ఎందుకు అడగడం లేదు? మా బీఓడి ఆ రోజు కూడా, ఇప్పుడు బీఓడీలు ఉన్న వాళ్ళు గత పాలక వర్గంలో వీరు కూడా సభ్యులు కాబట్టేనా వారికి ఎక్కడ పేద జర్నలిస్టులకు అన్యాయం, ఆ అన్యాయాన్ని తీసుకొచ్చి మా మీద రుద్ది మాకు కూడా భూములు రాకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్? అందు గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు భూములు ఇస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు చెప్పిన మాట రిమైండ్ చేస్తున్నా, మీరు లక్షాధికారులు కాదు కోటీశ్వర్లు అని చెప్పారు కదా సార్, మీరే వెనకాల పోకండి వాళ్ళ మాయ మాటలు విని. 2 విషయాలు మీకు చెప్తాను. సుప్రీంకోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఈ ప్రభుత్వం, భట్టి గారు ఆర్థిక శాఖ మంత్రి, వారు ఉద్యోగ రీత్యా ఆ వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి 20,000 కోట్లు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం, భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ కాబట్టి వారు ఆర్డినెన్స్, అది కూడా మన గవర్నర్ ఆమోదం తెలిపాడు చూడండి, ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ ఆమోదం తెలుపుతాడు, దానినే బిల్లు రూపంలో మీరు తీసుకొచ్చి శాసనసభ ద్వారా దాన్ని మీరు ఇచ్చేయలేదా? ఇది నిజం కదా? అక్కడ సుప్రీంకోర్టు ధిక్కరించే చేశారు కదా. మరి మా విషయంలో సుప్రీంకోర్టు వర్తించదు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4/3/2012లో 195/44 గవర్నమెంట్ మెమో ద్వారా ఆల్రెడీ అలాటెడ్ ల్యాండ్స్, ఆ అలాటెడ్ ల్యాండ్స్ను షేర్ ద్వారా సభ్యులకు ఇవ్వకపోవడం పెద్ద కుట్ర. దీనిపై విచారణ జరపండి అంటున్నాం, మనం జరిపి మాకు న్యాయం చేయండి అంటున్నాం. మరి అటువంటి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆ బిల్లును పాస్ చేయలేదా మీరు? మరి అటువంటప్పుడు మా ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఎందుకు అడ్డం వస్తుందండి? పూర్తిగా ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా గుజరాత్లో సిమిలర్ కేసు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అడ్వకేట్ జనరల్ గారితో కూడా మీరు కూర్చొని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూర్చొని, ఇక్కడనేమో యాక్ట్ నంబర్ 12/2025, యాక్ట్ నంబర్ 13/2025 మన శాసనసభ సుప్రీంకోర్టును ధిక్కరించి ఈ బిల్లును పాస్ చేయలేదు. మరి అది సుప్రీంకోర్టును ధిక్కరించే కదా. మళ్ళీ ఇప్పుడు పదే సుప్రీంకోర్టు అడ్డమని ఎందుకు మాట్లాడుతున్నారు? కొద్దిగా ఆలోచన చేయండి. మేము ఎక్కడికి పోదలుచుకోలే, మా విన్నపాలు ముఖ్యమంత్రి కింద కూడా మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే వారు మధు పార్క్ చూశారు కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్, అక్కడ నుంచి అది ఇల్లీగల్, అది కన్స్ట్రక్ట్ డిమాలిష్ చేయాలి దాన్ని. హైడ్రా నిద్రపోని ఉంటుంది, హైడ్రా సంగతి తర్వాత చెప్తాం. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసి పంపించింది హైడ్రాకు. మా భూమిలో రోడ్ ఎట్లా వచ్చిందో హైడ్రా జవాబు చెప్పాల్సి వస్తుంది. వేణునాయుడు నువ్వు మెంబర్ నుండి నువ్వు జవాబు చెప్పాల్సి వస్తుంది. వేణునాయుడు గారు గత పాలక వర్గంలో కూడా సభ్యులే కాబట్టి బోర్డు రూమ్లో కొత్త సొసైటీని 1000 మందిని బోర్డును సుప్రీంకోర్టు ఈ సోమాజిని అడ్రస్ ఇచ్చి మీరు ఎట్లా చేసినో జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి మీకు ఉత్పన్నమైంది. అది చట్టరీత్యా చర్యలు ఉంటాయి, నేను చెప్పడం లేదు, మాకు పంపించినటువంటి నివేదికలు చాలా ఉన్నాయి. సో అటువంటి సమయంలో అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ధిక్కరించి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు మేము చట్టపరంగా ఉన్నాం. 2012లో మేము కట్టిన డబ్బుకు విలువ ఈరోజు ఎంతైందండి? అటువంటి భూమిని మమ్మల్ని వదిలిపెట్టి ఫ్యూచర్ సిటీకి పొమ్మంటే ఇది అన్యాయమా కాదా? ముఖ్యమంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొద్దిగా ఆలోచన చేయండి.
మా బీఓడి వాళ్ళు ఎందుకు మీ దగ్గర ఇవి ప్రస్తావించడం లేదో 2 ఉదాహరణలు చెప్పాను. ఒకటి, అక్రమార్కులు జర్నలిస్ట్ సొసైటీ అని నిజాంపేటలో, పేట్ హైదరాబాద్లో అక్రమార్కులతో కొల్యూడ్ అయిందా, లేకపోతే మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి మేము అక్కడికి పోతామని ఎవరు అన్నారు. రెండవది, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఇక్కడనే ఇంకొక సొసైటీ ఫామ్ అయింది. సో వీటిపై కూడా సమగ్ర విచారణ జరపాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి గౌరవంగా వారికి మనవి చేస్తున్నాను. డీజీపీ కూడా పిటిషన్ ఇవ్వబోతున్నాం. మా భూములు ఏ విధంగా అన్యాక్రాంతులు వచ్చి రిజిస్ట్రేషన్లు జరిగినాయి, ఎవడు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు ఆ భూములను, గుడులు ఎట్లా వచ్చినాయి, మసీదులు ఎట్లా వస్తాయి, మిగతా ఇళ్ళు ఎట్లా వస్తాయి, వాళ్ళని మటుకు కూల్చారు వీళ్ళు. మా వాళ్ళు పోతే మా బీఓడి బెదిరిస్తారు. అందుగురించే పేట్ బషీరాబాద్ కానీ బాజ్పల్లి పోలీస్ స్టేషన్లో ఇది నా భూమి, నేను డబ్బులు కట్టినా, నేను అక్కడ ఉంటున్నా, నా భూమి అన్యాక్రాంతం ఎట్లయితుంది, గుడి ఎట్లా వస్తుంది, అట్లా చర్యలు తీసుకోండి కూడా పిటిషన్లు ఇచ్చాము. అక్కడ క్రిమినల్ ట్రెస్పాసింగ్ కింద, సివిల్ కేసు కాదండి. రెండవది, ఇంకో పెద్ద ఉదాహరణ మీకు గుజరాత్ నుంచే చెప్తున్నా, సుప్రీంకోర్టు విషయంలో. ఎందుకంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అడ్వకేట్ జనరల్కి సూచికగా మేము ఇది ఇవ్వదలుచుకున్నాం. ఇన్ని రోజులు మేము ఎందుకు కానుకున్నామంటే మా బీఓడి బహిష్కృతులు అయిపోయింది. హెచ్ఎండిఏ నోటీస్ ఇచ్చినా కూడా పేట్ బషీరాబాద్ నుంచి ఆ రోడ్డు పడడం వాళ్ళు ఎంతవరకు ఎందుకు ఏం చేయలేదనేది ఈరోజు ఖచ్చితంగా ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు, ఇంత అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు కొనసాగింపబడతారా? బీఓడిగా, మేనేజింగ్ కమిటీగా వాళ్ళకి అధికారం ఉందా? అటువంటి వాళ్ళతో ప్రభుత్వం చర్చలు జరిగితే మాకు అన్యాయమే జరుగుతుంది అనే ఒక విన్నపాన్ని కూడా మేము దీని ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గుజరాత్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అది ఇంటరిమ్ ఆర్డర్ అనండి, ఏదైనానండి. అక్కడ కూడా ఇదే విధంగా హౌసింగ్ సొసైటీది. అక్కడ ఏం చేసింది గుజరాత్ ప్రభుత్వము, ఈ హౌసింగ్ సొసైటీ అలాటీస్ కోసము రూపాయికు ఉన్న భూమి గుజరాత్ ప్రభుత్వము అలాటీస్కు 10 పైసలకే ఇచ్చింది. ఎంత చూడండి, మీరు ఆలోచన చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే చట్టం గురించి మాట్లాడుతున్నారో ఈరోజు మాకు హక్కు లేదని, గుజరాత్ ప్రభుత్వము రూపాయి భూమి అక్కడ ఆక్షన్లో కొని 10 పైసలుగా ఈ సభ్యులకు అలాట్ చేసింది. అటువంటి భూమిలో మాకు ఇబ్బంది అవుతుంది అని లీగల్ హెయిర్స్, ఇక్కడ మా జ్యోత్సనమ్మ ఉంది, ఆ లీగల్ హెయిర్స్ పోయి మా నాన్న వాళ్ళు చనిపోయారు, ఈ భూమిలో డబ్బులు పెట్టి కొన్నాం, మేమేం తప్పు చేసినామంటే సుప్రీంకోర్టు మధ్యంతరపు ఉత్తర్వులు, మీరు అమ్ముకోవచ్చు అంటే కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చినాయి. ఈరోజు అక్కడ మధ్యంతర ఉత్తర్వులు హడ్డీకి పావుసేరంటాం, రూపాయికి ఆక్షన్లో కొని 10 పైసలకి ఇచ్చి ఆ చనిపోయినటువంటి వాళ్ళ లీగల్ హెయిర్స్ వాళ్ళు పోయి కోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఎస్ మీరు అమ్ముకోండి అని చెప్పడం నిజమా కాదా? మరి ఈ ఉదాహరణ ఒకటి సరిపోదా? ఈ కేసు కూడా బిట్వీన్ మౌలిన్ జే బ్యారెట్ అండ్ అదర్స్, వీళ్ళంతా వర్సెస్ గుజరాత్ గవర్నమెంట్ అండ్ అదర్స్. ఈ కేసు అండి, కేసు అపీల్ నంబర్ సుప్రీంకోర్టులో సివిల్ అపీల్ నంబర్ 3274/2023 సర్వసభ్య సమావేశం ముందు ఇన్ని ఆధారాలు మేము ముందర పెడుతున్నా. జేఎన్జే మ్యాక్స్ సభ్యులారా, మేము ఇవన్నీ కూడా సర్వసభ్య సమావేశంలో పెడదామని మేము గత అక్టోబర్ నుంచి ఎందుకంటే ఇటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చట్టబద్ధత మనకు ఉంది అని చెప్పడానికి ఎవరు మమ్మల్ని అక్కడ కదిలించలేరు. ఆక్షన్ చేస్తే ఈరోజు ఇక్కడ ఆక్షన్ చేస్తే వాళ్ళ భూములు కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎవరికి? చనిపోయినటువంటి అలాటీస్ కుటుంబాలు. సో అటువంటి కుటుంబాలకు సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా డబ్బులు మీరు అమ్ముకోండి అని చెప్పి వాళ్ళు అమ్ముకొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్న ఉదంతం ఇక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రావాలి, మరి ఏం చేస్తుందో చూద్దాం. అటువంటి రాష్ట్రంలో వాళ్ళు అమ్ముకున్నారు, కోటీశ్వర్లు అయ్యారు, ఆ డబ్బులు వాళ్ళు ఉపయోగంలోకి వచ్చినాయి. అటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ అక్కడ ఉండగా ఈ క్యూరేటివ్ పిటిషన్ రివ్యూ అని, ఎందుకంటే ఎస్ఎల్పి పిటిషన్ తప్పు, స్పెషల్ లీవ్ పిటిషన్ 2017, 2022 ఎన్వి రమణ తీర్పు తర్వాత విత్డ్రా చేయాలి. మనం విత్డ్రా చేయకపోవడం పెద్ద కుట్ర. ఒకడేమో కొండాపూర్లు ఉంటాడు, ఇంకోడేమో పత్రికా నగర్లా, ఇంకోరేమో పెద్ద ఎత్తున మొన్నటి వారికి నా దగ్గర డబ్బులు లేవు అన్నీ అమ్మి వచ్చేస్తాం. ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటివి? దీనిపై కూడా సమగ్ర విచారణ జరపండి ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో మా దగ్గర బలిసిన వాళ్ళు ఉంటే బీఓడి కానీ మిగతా వాళ్ళకి భూమి ఇవ్వకండి. ముఖ్యమంత్రి గారు ఇంకెవరైనా కావలిస్తే పాపం బతికి వీధి చెందినటువంటి పేద జర్నలిస్టు ఉంటే వాళ్ళకు వీళ్ళ స్థలాలు
వీళ్ళ స్థలంలో వాళ్ళకి ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. కానీ నిజమైన జర్నలిస్ట్, ఎందుకంటే ఎన్నికలు ఎట్లా గెలుస్తున్నారో అది కూడా ఆధారాలు బయట తీసిన ముఖ్యమంత్రి గారు. సహకార శాఖ జేఎన్జే మ్యాక్స్కి సహకరించకుండా అక్కడ అటువంటి అక్రమార్కులకు సహకరించడం, అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ నేను ఆధారాలతో పెట్టాను, మీకు కూడా మెయిల్ పెట్టాను, ఈ 5 మందిని గెలిపించుకురమ్మని 2023లో చెప్పడం నిజం కాదా? ఇది అపహాస్యం కాదా? ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదే వంశీ మీద ఛార్జ్షీట్ ఉంది. అటువంటి ఛార్జ్షీట్ ఉన్న వంశీ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి ఏ విధంగా పోయాడు? ఎందుకు బీఓడి మెంబర్స్ ఆయన తీసుకుపోయారు? ఈ కుట్ర అంతా కూడా ఛేదించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఛేదించి మాకు తగు న్యాయం మీరు చేస్తారని చెప్పి మాట్లాడుతూ, ఎందుకంటే సుప్రీంకోర్టు అన్నీ కూడా మీకు మళ్ళీ అయ్యే పిటిషన్స్ ద్వారా కూడా మీకు అన్నీ చెప్తాను. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. 5/1/2010 హైకోర్టు పాస్ చేసిన తర్వాత అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా 2024 సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత మళ్ళీ ఈరోజు 2026 వరకు ప్రభుత్వం అసలు భూమి ఎవరికి అలాట్ చేయలేదండి. సెయింట్ గోబెన్ ఎమ్మెల్సీ కవితనే చెప్పింది కదా, కేటీఆర్ అలాట్ చేసి అది వాసవి కన్స్ట్రక్షన్స్కి పోయిందని. సిరీస్ భూమి దిల్సుఖ్ నగర్లో కొత్తపేటలో ఆ భూమి ఇప్పుడు మొత్తం ఆ పరిశ్రమలకు ఇచ్చిన భూమి మీ ప్రభుత్వమే కదా ముఖ్యమంత్రి గారు. దాంట్లో రెసిడెన్షియల్ అంటున్నారు, సెమీ కమర్షియల్ అంటున్నారు. మళ్ళీ ఆ భూమి అలాట్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎవరి కోసం జరుగుతున్నాయి? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్స్కు ఇష్టం వచ్చిన విధంగా మన ఇక్కడ నుంచి మొదలు పెడితే నార్సింగి నుంచి మొదలు పెడితే అన్ని జిల్లాల్లో ఏ విధంగా అడ్డుకి పౌసర్ ఇచ్చి వాళ్ళు కట్టుకోలేరా? ఇవన్నీ కూలిపోతాయా? మరి ఇప్పుడు మీరు కూడా పార్టీ ఆఫీసర్స్కి ఇచ్చుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కానీ మిగతా దాని కిందికి రాదా? తప్పనిసరి పరిస్థితుల్లో మీ దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు. మా దాంట్లో చాలామంది చనిపోయారు, ఇంకా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టే ఈ విషయాలు వాళ్ళకు కూడా అర్థం కావాలి. కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తూ మా సభ్యులను కూడా చైతన్యవంతులను చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరో ఒకరిద్దరు పోయే కోర్టుకు పోయి తప్పదు. మేము ప్రభుత్వాన్నే విన్నపించుకుంటాం, ప్రభుత్వాన్నే మెప్పించి ఒప్పించుకొని ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ డెవలప్మెంట్ ఈ పేట్ బషీరాబాద్లో 38 ఎకరాలు ఆక్రమణలని తొలగించి ఈ నిజాంపేటలో 32 ఎకరాలు మిమ్మల్ని ఒప్పించి మెప్పించే తీసుకుంటాం తప్ప ఆధారాలతో. ఒక జర్నలిస్ట్ కాబట్టి నేను కూడా వర్క్ చేసి రావాలి, హోంవర్క్ చేసుకొని రావాలి. ఖచ్చితమైన ఆధారాలతో మేము ముందుకు వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్ని ఇటువంటి ఉదాహరణలు. ఇక్కడ కూకట్పల్లి ఎమ్మెల్యే కొడుకు కూడా అది ఏదో కన్స్ట్రక్షన్ ఆమె చెప్పింది కదా, నేను చెప్పాను ఎమ్మెల్సీ చెరువులను కూడా కబ్జా చేసిందని. గట్కేసర్లలో చెరువులను కబ్జా చేసి బ్యాంకులను కూడా తెచ్చుకున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాలాలు చెరువులు కబ్జా చేసిన లిస్ట్ అంతా మీరు ఇచ్చారు కదా, అదే కదా నేను షో చేసి హైడ్రాకి ఇచ్చింది. వాటిపై చర్యలు తీసుకున్నారా? మధు పార్క్ లేటెస్ట్ కదా సార్, ఎఫ్టీఎల్లో ఉంది. వాడికి భూమి పక్కనే ఇస్తామన్నారు కదా ముఖ్యమంత్రి గారు. మరి మా భూమిని ఇక్కడ పెట్టుకొని ఫ్యూచర్ సిటీ పోవడం మనం ఎంతవరకు కరెక్ట్ అండి? వాడి డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ చేసిన కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఇస్తామన్నారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు మధు పార్క్ అపార్ట్మెంట్స్ అక్కడ జర్నలిస్టు మిత్రులు ఉన్నారు, అన్నీ చెప్పారు. మరి మేము కూడా మీ మిత్రులం కాదా ముఖ్యమంత్రి గారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేము మిత్రులం కాదా? ఈ అన్యాయం మాకెందుకు? మేము 12,33,00,000 చెల్లించి కొన్న భూములు కదండి 2012లో. మా వాళ్ళు తప్పు చేస్తే మాకెందుకండి శిక్ష? అందుగురించే ఇట్లా ఈ గుజరాత్ ఆర్డర్ కూడా మీకు దాంట్లో పొందుపరిచి పంపిస్తాను ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరావు గారు. సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా ఖచ్చితమైనటువంటి ఆర్డర్. చనిపోయిన అలాటీస్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మీరు అమ్ముకోవచ్చు అనిస్తే వాళ్ళు కోట్ల రూపాయలు వచ్చి ఈరోజు ఆనందంగా జీవిస్తున్నారు. మేమేం పాపం చేశాం సార్? ఇదే సుప్రీంకోర్టు ఎన్ని ఉదాహరణలు మీకు కావాలి అన్ని ఉదాహరణలు ఇస్తా. అటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ చూపి బీఓడి ఈ చేస్తున్నటువంటి ఈ మా జేఎన్జే మ్యాక్స్ మెంబర్స్కు ఎటువంటి దాంట్లో భాగస్వామ్యం లేనటువంటి ఆ పోకడలను మీరు అర్థం చేసుకొని మాకు తగు న్యాయం చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ డెవలప్మెంట్ ఆఫ్ నిజాంపేట్ అండ్ పేట్ బషీరాబాద్ ల్యాండ్ చేయండి. మీ పేరు పెట్టుకుంటాం. మీరు ఎవరి పేరు చెప్తే ఆల్రెడీ జవహర్లాల్ నెహ్రూ పేరు మీదే ఉంది. ఈ యూనియన్లను బీఓడిని దయచేసి మీరు నమ్మకండి. ఇన్ని ఖచ్చితమైనటువంటి ఆధారాలు మీకు ఇచ్చిన తర్వాత మేము మీ నుంచి ఒక సహకారాన్ని, ఒక మంచి ఉద్దేశంతో మీరు ఆ రోజు క్లియర్గా చెప్పారు 2024 మీరు మాకు భూమి 1000 మంది కుటుంబాలకు సమాజానికి చికిత్స అందించేటువంటి డాక్టర్స్ ఎవరంటే జర్నలిస్టులు అన్నారు. అటువంటి జర్నలిస్టుల పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉండడం, ఈ ప్రభుత్వంలో ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినటువంటి భూములు, మళ్ళీ ఈ భూములను మీరు దయచేసి మాకు ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ డెవలప్మెంట్ చేసి ఖచ్చితమైనటువంటి విచారణ జరపాలా. బీఓడి 2008 నుంచి ఈరోజు వరకు చేసినటువంటివి మా జేఎన్జే మ్యాక్స్ బైలాస్ కూడా అన్నీ కూడా డీసీఓ ఎంక్వైరీ జరుగుతుంది, ట్రిబ్యునల్లో కూడా కేసు వేసాం.
వాళ్ళు స్వయం బహిష్కృతులు కాబట్టి అటువంటి బహిష్కృతులైనటువంటి నేతలు ఇక్కడ ఉన్నటువంటి బీఓడీలు అప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు సోమాజి కూడా ప్రెస్ క్లబ్ని కూడా అడ్డం పెట్టుకొని ఈ బోర్డు రూమ్ని అడ్డం పెట్టుకొని అమాయకులైనటువంటి మా పేద జర్నలిస్టులను మెంబర్లుగా చేసి దాంతో డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళని కూడా దీంట్లోనే తీసుకొచ్చి అయోమయం సృష్టించి మాకు భూములు అందకుండా చేయడం ఇది పెద్ద కుట్రలో భాగం. యూనియన్లు సైలెంట్గా ఉన్నాయి కాబట్టి వారిని కూడా దీంట్లో విచారణలో భాగస్వాములు చేయమని, చేస్తారని, మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీకు మరొకసారి ఎకరాకు 5 లక్షల రూపాయలు చెల్లించి ప్రభుత్వం భూసేకరణ చేస్తూ వస్తోంది. ఇప్పుడు భూమి ధర ఎకరాకు 25 లక్షలు చెల్లిస్తున్నారు. ఫార్మాసిటీ కోసం ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జోనల్ కార్యాలయాన్ని హైదరాబాద్ శ్రీశైలం హైవే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు సమీపంలో ఏర్పాటు చేశారు. టీజీఐఐసి సేకరించిన భూమిని ఫార్మా కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు తాము రెసిడెన్షియల్ కోసం భూములను కేటాయించలేదని టీజీఐఐసి అధికారులు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రోడ్లు వేస్తున్నారు. చాలా గ్రామాల్లో భూసేకరణను వివిధ కారణాల వల్ల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం వివిధ సొసైటీలకు భూములు ఎక్కడ ఇస్తారన్న అంశంపై టీజీఐఐసి అధికారులు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ సమాచారం తెలియదు. ఇది మన ఒక డైరెక్టర్ నిన్న ఫీల్డ్ సర్వేకి వెళ్ళి చూసి వచ్చిన తరువాత పెట్టిన పోస్ట్. ఇదే విషయాన్ని మనం నెల రోజుల నుంచి ఈ ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇది చాలా కష్టమని చెప్తున్నాం. అలాగే మరొకటి ప్రాక్టికల్గా మరొక సమస్యని కూడా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యూచర్ సిటీలో మనకి ఇల్లు కేటాయిస్తే, ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అక్కడ నివసిస్తూ హైదరాబాద్ నగరంలోకి వచ్చి సెక్రటేరియట్లోనూ అసెంబ్లీలో సెషన్స్ జరిగేటప్పుడు డ్యూటీకి రావాలంటే ఉదయం 8 గంటలకు రావాలంటే మనం రిపోర్టర్స్ ఎప్పుడు బయలుదేరాలి, ముందు రోజు రాత్రే వచ్చి తెల్లవారుజామున ఇక్కడ ఉండి లైవ్ ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 70 కిలోమీటర్లు 140 కిలోమీటర్లు ఒక వ్యక్తి రోజుకు ప్రయాణం చేసి ఉద్యోగం చేయడం అనేది ఎంత కష్టమో మన మేనేజింగ్ కమిటీ మెంబర్స్కి తెలియదా? వాళ్ళంతా మనకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు మన కష్టాన్ని, మన నష్టాన్ని, ప్రాక్టికల్గా ఎదురయ్యే సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఒంటెత్తు పోగడంతో ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది మరొక ప్రశ్నార్థకం. అలాగే నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అది చమత్కారంగా అనిపిస్తుందేమో కానీ సార్, మీ ప్రభుత్వానికి నేను మొదట ఇది మా విన్నపం. మేము ఫ్యూచర్ సిటీలో మాకు ఇల్లు కేటాయిస్తే, ఇళ్ళ స్థలాలు కేటాయిస్తే మా ఆఫీసులకు కూడా స్థలాలు కేటాయించండి సార్. ఒక్కొక్క పేపర్ ఆఫీస్కి, ఒక్కొక్క మీడియా హౌస్కి 1 ఎకరాలు 2 ఎకరాలు కేటాయిస్తే మేము అక్కడే ఉండి అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉంటాం. మా పిల్లల్ని హాస్టల్స్లో చేర్చి హైదరాబాద్లో మా పేరెంట్స్ని ఇక్కడే ఒక ఓల్డేజ్ హోమ్లో, హాస్పిటల్స్ ఉన్న దగ్గర ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఒక ఇల్లు తీసుకొని 2 కుటుంబాలతో సతమతం అవుతాం. అదే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మాకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే మా భవిష్యత్తు ఇలాగే ఉంటుంది. దయచేసి మా కుటుంబాలని
పాయలుగా విడదీయకుండా అందరూ ఒకచోట ఉండేలాగా నిజాంపేటలో మాకు అలాట్ చేసిన ల్యాండ్ని, షేక్ బషీరాబాద్ ల్యాండ్ని మాకు కేటాయిస్తూ మీరు నిర్ణయం తీసుకోవాలని, తీర్పులో ఇచ్చిన వెసులుబాటుని మరొకసారి మీరు పరిగణనలోకి తీసుకోవాలని మా 1000 మంది సభ్యుల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. మా మేనేజింగ్ కమిటీ సభ్యులు తెలియజేసిన సమాచారం మేరకు రెవెన్యూ మినిస్టర్ గారిని, రెవెన్యూ ఐఎన్టీఆర్ మినిస్టర్ గారిని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చిన బ్రీఫింగ్ ప్రకారం ఒక మాట అన్నారు. మీకు అవే స్థలాలు ఇస్తే మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే సమస్యలు వస్తాయి కాబట్టి ఈ స్థలం మీకు ఇవ్వలేమని చెప్పారు మంత్రి గారు అని వాళ్ళు మాకు చెప్పిన మాట. మేమేం చెప్తాం సార్, మా సబ్మిషన్ ఏంటంటే ఈ విషయంలో మీకు గతంలో ఇదే విషయకే పిల్లు వేసిన, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన చెలికాని గారు ఇప్పుడు మళ్ళీ మా విషయంలో న్యాయపరమైన పోరాటం చేయడానికి ఆయన కూడా ఇష్టంగా లేరు. మేము స్వయంగా వెళ్ళి రిక్వెస్ట్ చేశాం, ఎందుకు సార్ ఈ నిర్ణయం తీసుకున్నారు మీరు అని. అప్పుడు ఆయన చెప్పిన మాట, మీ జర్నలిస్టుల్లోనే కొందరు వచ్చి ప్రభుత్వం అన్యాయంగా కేటాయింపు జరిగింది, అనర్హులకు కేటాయింపులు జరిగాయి అని ఆరోపించడంతో అర్హులకు స్థలాలు ఇవ్వకుండా అనర్హులకు ఇస్తున్నారు అని వాళ్ళు చెప్పిన కొన్ని వివరాల మేరకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు కేసు ఇంత దూరం వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను వెనక్కి తీసుకోలేను. కానీ నాకు తర్వాత తెలిసింది నేను పొరపాటు చేశానని. జర్నలిస్టుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి, తక్కువ జీతాలతోటి పిల్లలను చదివించుకోవటానికి కూడా కష్టపడుతున్నారు, అద్దెళ్లలో నివసిస్తున్నారు అనేది నాకు తర్వాత తెలిసింది. నేను బాధపడ్డాను ఆ పిల్లు వేసినందుకు అని ఆయన స్వయంగా మాతో చెప్పిన విషయం. అలాగే మరొకరు కూడా మా జర్నలిస్టుల్లో ఇలాంటి మరొక పొరపాటు ఇక నుంచి చేయరని నేను మా కమ్యూనిటీ మొత్తం మీద, మా జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ తరఫున నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. ఎందుకంటే 18 ఏళ్ల కిందట జరిగిన పొరపాటుకి ఒక తరం జర్నలిస్టులు 1000 మంది జీవితాలను ఎంత మూల్యం చెల్లించుకున్నామో మా వాళ్ళందరూ చూశారు. మేము లైవ్ ఎగ్జాంపుల్. మా జర్నలిస్టుల తరం ఈ జేఎన్జే హౌసింగ్ సొసైటీ మెంబర్స్ ఉన్నంత దురదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరు అని ఒక లైవ్ ఎగ్జాంపుల్గా మిగిలాం మేము. కాబట్టి ఇంకా ఎవరు కూడా అలాంటి పొరపాటు చేయరు. మా తరపున మరొకరెవరో మాకు ఈ స్థలం ఇస్తే మరొకరెవరో కోర్టు మెట్లెక్కుతారు, మళ్ళీ ఇబ్బందులు సృష్టిస్తారు అని అపోహపడవద్దు. అలాంటి పొరపాటు మా వైపు నుంచి రానివ్వకుండా మేము ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటాం. ఆ పని మాత్రం జరగకుండా మేమందరం కూడా మేము ఒక మాట మీదే ఉంటాం ఈ విషయంలో. అలాగే ఈ 70 ఎకరాలని మాకే కేటాయిస్తూ మీరు మాకు పట్టా ఇవ్వటం గురించి మరొకసారి న్యాయ పండితుల నిపుణుల ద్వారా సమీక్ష చేయించి అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలను మీరు పరిగణలోకి తీసుకొని మాకు అదే స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మరొకటి, మా మేనేజింగ్ కమిటీ దశలలోనూ దఫాలుగా మా సభ్యుల్ని మోసం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మరొక పెద్ద కుట్రకి పథకం రచించింది. మీకు తెలియజేస్తున్నది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలియజేస్తున్నారు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మరొకటి ఉంది. ఇందాక శివప్రసాద్ రెడ్డి గారు మా సభ్యులు తెలియజేసినట్టుగా మా స్థలం ఎందుకు కరిగిపోతుంది, ఐసు ముక్కలాగా మా స్థలం ఎందుకు కరిగిపోతుంది, మాకు కేటాయించిన స్థలంలో ఇతరులు ఎందుకు నివసిస్తున్నారు, ఎలా నివసిస్తున్నారు, డబ్బులు ఎక్కడ చేతులు మారాయి, ఇవన్నీ మీరు లోతుగా దర్యాప్తు చేయించండి. సంపన్న జర్నలిస్టులని దృష్టిలో పెట్టుకొని సామాన్యమైన జర్నలిస్టులని, పేద జర్నలిస్టులని అన్యాయం చేయొద్దనేది నా రిక్వెస్ట్. మీ దగ్గరికి వచ్చి కనిపించిన పెద్ద కార్లలోనూ బ్రాండెడ్ యాక్సెసరీస్తోనూ వచ్చే వాళ్ళే జర్నలిస్టులు కాదు సార్. అద్దెళ్లలో ఉంటూ ఇంటి ఓనర్ అద్దె పెంచితే ఆ అద్దె ఖర్చులను మీట్ కాలేక మరికొంత దూరం పోయి నగరంలో మరికొంత తన బడ్జెట్లో అద్దె ఇల్లు ఎక్కడ వస్తుందో అంత దూరం జర్నీ టైం పెంచుకుంటూ మరికొంత దూరం వెళ్తున్న జర్నలిస్టులే ఉన్నారు తప్ప
మీరు అనుకుంటున్నట్టుగానో సుప్రీంకోర్టు అనుకుంటున్నట్టుగానో ఎలైట్ పీపుల్ కాదు సార్. ఎలైట్ పీపుల్ ఉన్నది గుప్పెడ మంది. మా మేనేజింగ్ కమిటీ లాంటి ఒక గుప్పెడ మంది 2010లో అఫిడవిట్ ఇచ్చి ఇల్లు కట్టుకోండి అని హైకోర్టు తీర్పించినప్పుడు ఆ తీర్పుని మా సభ్యులకు తెలియజేయకుండా డార్క్లో ఉంచారు. అలాగే 2017లో ఇంటిని మాటరిస్తూ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, డెవలప్ చేసుకోండి, తుది తీర్పు వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఒక సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రెండో సైట్ని గాలికి వదిలేశారు. 2022లో స్థలం ఇండివిజువల్స్ లేఅవుట్ వేసుకొని ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇల్లు కట్టుకోండి అని తీర్పు ఇస్తే అంతకంటే గొప్ప తీర్పు ప్రపంచంలో ఉంటుందా సార్? అలాంటి తీర్పుని కూడా తుంగలో తొక్కి ఈ పరిస్థితి తెచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయమని అడగక ముందే మేమే ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోతామని మీ దగ్గరికి వస్తున్నారు మా మేనేజింగ్ కమిటీ వాళ్ళు. దీన్ని ఎందుకు చేస్తున్నారో ఒకసారి దర్యాప్తు చేయండి. వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన కుట్రలకి ఎంతమంది మా సామాన్యులు బలైపోతున్నాం. మా వైపు నుంచి ఒకసారి ఆలోచించండి. మాకు న్యాయం చేయండి. మాకు కోర్టు తీర్పు పాఠంలోనే మాకున్న వెసులుబాట్లను ఒకసారి పరిగణలోకి తీసుకోండి. ఇప్పుడు మన జ్యోత్స్న గారు మాట్లాడతారు. ఇప్పుడు మా మెంబర్స్లో దాదాపు 80 మంది కాలం చేశారు. వారి ప్రతినిధిగా జ్యోత్స్న గారు వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారో మీ దృష్టికి తీసుకొని వస్తారు. ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మధు పార్క్ విషయంలో మీరు ఉమెన్స్ డే సందర్భంగా ప్రజాభవన్లో చెప్పారు. ఆ సభలో నేను ఉన్నాను. చాలా గొప్ప పరిష్కారం చూపించారు అని సంతోషపడ్డాం. అలాగే అలాంటి పరిష్కారాన్ని మాకు చూపించడానికి అవకాశం ఉంటుందేమో ఆలోచించండి. పక్కనే మరొకటి అంటే 70 కిలోమీటర్ల దూరం వెళ్ళమంటారు మమ్మల్ని. దీని గురించి మాత్రం మీరు పునరాలోచించాలి. ఆ స్థలాన్ని మాకు ఇవ్వడానికి ఉన్న వెసులుబాట్లను ఆలోచించాలి. అలాగే మన సభ్యులు కోరుకుంటున్నట్టుగా ఆ స్థలం విషయంలో పునరాలోచించాలని మరీ కోరుకుంటున్నాం. జ్యోత్స్న గారు మాట్లాడతారు. హలో, ఇది లెక్క పెట్టండి. హలో, నా పేరు జ్యోత్స్న గోసాల అండి. ఐడి నెంబర్ 127 JNJH సొసైటీ. డిసీజ్డ్ పీపుల్ గ్రూప్ తరఫున నేను రిప్రజెంట్ చేస్తున్నానండి. మై హస్బెండ్ ఆల్సో ఎక్స్పైర్డ్. సో ఇప్పుడు ఈ JNJH సొసైటీలో మెంబర్స్గా ఉన్నవాళ్ళు దాదాపు 100 మంది వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నాయన్నది ఒక్కసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన జర్నలిస్టులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనీసం చదువులు కొనసాగించలేక, వాళ్ళ పిల్లల్ని చదివించలేక, అనారోగ్య సమస్యలు, కనీసం అద్దెలు కట్టుకోలేక ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. మీరు మొత్తం టోటల్ ఒక 1000 మెంబర్స్ ఉన్న ఈ సొసైటీలోని JNJH సొసైటీలో మ్యాక్సిమం ఉన్నవాళ్ళు ఎలైట్ జర్నలిస్టులు కానీ ధనవంతులు ఉన్న లిస్టులో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఒక 100 లోపే ఉంటారు సార్. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు 1000 మంది సభ్యులకి అన్యాయం చేయడం అనేది తప్పు సార్ ఇది. ఎందుకంటే మేమందరూ కూడా అప్పుడు మార్కెట్ రేట్ ప్రకారమే చెల్లించాము సార్. అమౌంట్ అనేది అప్పుడు అలాట్ చేసిన ల్యాండ్కి గవర్నమెంట్ వాల్యూ అప్పుడు చాలా తక్కువ ఉండే. ఇప్పుడంటే రేట్లు పెరగవచ్చు, అంత మొత్తం సిటీ డెవలప్ కావచ్చు, దానివల్ల రేట్లన్నీ పెరిగినాయి. కానీ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా అని చెప్పేసి మాకు అన్యాయం చేయడం తప్పు సార్. అప్పుడు గవర్నమెంట్ రేటు ప్రకారమే కట్టించుకున్నారు సార్. 20 సంవత్సరాలుగా మేము 1000 మంది సభ్యులు మేము ఎదురు చూస్తున్నామండి ఆ స్థలాల కోసం. ఆల్రెడీ చాలామంది చనిపోయారు. మిగతా చాలా మెంబర్స్లో చాలామంది 60+ ఏజ్ వచ్చారు. అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి వచ్చే శాలరీతో ఫ్యామిలీ నడవడమే కష్టం. అలాంటిది ఆ జర్నలిస్ట్ మెంబర్ ఎక్స్పైర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎంత దుర్భరంగా ఉంటుందో ఒకసారి మీకు ఆలోచించండి సార్. ఎందుకంటే నేనే బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత 2025 జనవరి 15 చనిపోయారు గోసాల ప్రసాద్. 43 years ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్ట్. అతను చనిపోయిన తర్వాత నా కొడుకుని 10th క్లాస్తో చదువు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు యాక్చువల్గా అందరి పిల్లలతో అయితే
ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి, కానీ 10th క్లాస్తో చదువు ఆపాల్సి వచ్చింది. ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఇలాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి సార్, నాదొక్కటే కాదు. ఇప్పుడు ఎక్స్పైర్ అయిన జర్నలిస్టులు కానీ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసిన జర్నలిస్టుల పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి సార్. సో వీళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైతే మేము అమౌంట్ పే చేసామో ఆ స్థలాలే మాకు ఇప్పించండి సార్. అంతేగాని ఎక్కడో ఫ్యూచర్ సిటీ అని 70-80 కిలోమీటర్ దూరంలో ఉన్న వాటిలో మీరు పంపిస్తే అది చాలా కష్టం ఉంటుంది సార్. అయినా ఇప్పుడు ఇక్కడున్న మార్కెట్ వాల్యూ వేరు, అక్కడున్న మార్కెట్ వాల్యూ వేరు. ఎందుకంటే ఇప్పుడున్న చట్టాలన్నీ చెప్తూనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఎవరైతే అమౌంట్ కట్టారో వాళ్ళకి ఇవ్వాలని రూల్స్ వచ్చినాయి. స్థలాలు స్వాధీనం చేసుకోమంటే ఏవేవో జరిగినాయి. మొత్తం బీఓడి మెంబర్స్ వాళ్ళందరూ కూడా సభ్యుల్ని మసిపూసి మారేడుగా చేస్తూనే ఇంతకాలం చేసుకొచ్చి వచ్చారు. ఇప్పుడు వచ్చి ఎక్కడో ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోదాము, ఈ ల్యాండ్లు వాళ్ళు చేసుకుంటారు అంటే మేము ఇప్పుడు మొన్న వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు ఎందుకు కబ్జా అయినాయి సార్? ఇప్పుడు కంచె వేశారు, కంచె వేసిన తర్వాత కూడా స్థలాలు కబ్జాలు అవుతున్నాయి, అక్కడ మసీదులు వచ్చినాయి, ఇల్లులు వచ్చినాయి, ఇవన్నీ ఎలా వచ్చినాయి సార్? అసలు వాటన్నిటికీ వెనకాతల వాటికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? ఆ స్థలాలు కొంతమందికి అమ్మినట్టుగా వాళ్ళు చెప్తున్నారు, మేము కొనుక్కున్నామని చెప్తున్నారు మేము అక్కడ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు. అటువంటిప్పుడు వాళ్ళకి అమ్మింది ఎవరు, కొన్నది ఎవరు, అసలు అలా ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఆ ఛాన్స్? ఇది గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఇవన్నిటి మీద కూడా మీరు విచారణ చేయాలి సార్. ఎందుకంటే ఇలా చెయ్యకుండా మీరు 1000 మంది సభ్యులకి 1000 మంది సభ్యులు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఎంతో 20 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నామండి. ఇది మా కళ. స్థలాలు వస్తాయి, అందులో కనీసం దాన్ని కట్టుకోవడమో లేదంటే దాన్ని ఏదైనా డెవలప్మెంట్కి ఇచ్చుకున్నా ఏదో దాన్ని రెంటల్ మీద బతకాలి, ఏదేదో ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఉన్నది వస్తుంది, స్థలం వస్తుంది. కానీ అలా ఎదురు చూసిన వాళ్ళకి ఈరోజు అరచేతిలో వైకుంఠం చూపించినట్టు చూపిస్తున్నారు సార్. ఇక్కడ ఈ స్థలాలు రావు, ఎక్కడో ఫ్యూచర్ సిటీకి వెళ్ళండి అని చెప్పడం మాత్రం చాలా అన్యాయం సార్. ఎందుకంటే మా స్థలాలు గవర్నమెంట్ జీవో వచ్చింది, మా స్థలాలు ఆక్యుపై చేసుకోమని వచ్చినా కూడా ఆ యొక్క జీవో కాపీలని బీఓడి మెంబర్స్ అందరూ కూడా దాచిపెట్టి సభ్యులకు తెలియకుండా మోసం చేశారు. అది మోసమే అంటారు దానికి ఇంకా వేరే పదం ఏముంటుందో జర్నలిజంలో నాకైతే తెలియదు. నేను కూడా బేసికల్ ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్. కానీ ఇంతలా మోసం చేయడం అనేది చాలా తప్పండి. ఈ 1000 మంది సభ్యుల జీవితాలను ఒకసారి మీరు ఆలోచించండి, లైవ్లో చూడండి. ఇప్పటి వరకు చనిపోయిన సభ్యుల ఫ్యామిలీస్ కానీ లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు జీతాలు సరిగా రాక, ఆరోగ్యం సహకరించక, ఆ వచ్చిన జీతాలు సరిపోక ఎన్ని నానా బాధలు పడుతున్నారండి. జర్నలిస్టులకి ఇంకా వేరే బెనిఫిట్స్ ఏమీ రావు కదా సార్. వర్క్ చేస్తే శాలరీ లేదంటే లేదు. ఇప్పుడు దానికి పెన్షన్స్ కూడా పెద్దగా రావు, 2000-3000 ఇస్తారు, అంతకుమించి ఎక్కువ ఇవ్వరు. దానికి కూడా 1,00,000 ఉంటాయి దానికి కండిషన్స్. కానీ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మేము అమౌంట్ కట్టింది కూడా మేము ఫ్రీగా అడగడం లేదు. మేము అప్పుడు గవర్నమెంట్ వాల్యూగా మేము కట్టినాం, గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారం మేము కట్టినాం. ఇప్పుడు రేటు పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వము మీరు వేరే చోటకి వెళ్ళిపోండి అని చెప్పడం మాత్రం పద్ధతి కాదు సార్. అది సీఎం సార్ రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటంటే చనిపోయిన గ్రూప్ సభ్యుల నుండి ప్లస్ ఇప్పుడు బ్రతికుండి ఎటు జీవోత్సవాలుగా ఉన్నటువంటి మిగతా సభ్యులు అంటే ఎలైట్ జర్నలిస్టులు అందులో మినహాయించేసేయండి. మిగతా రిమైనింగ్ సభ్యులు ఎంతమంది ఉన్నారో అందరి తరపున నేను మాట్లాడుతున్నా అండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నా ఫ్యామిలీ ఒక్కటే అలా లేదండి, ఇంత దుర్భర పరిస్థితి నా ఫ్యామిలీ ఒకటే లేదు, చాలామంది ఉన్నారు. ఈవెన్ వైద్య ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతూ చాలా బాధలు అనుభవిస్తున్నారండి. అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి సార్. మీరు ఏదో ఎలైట్ జర్నలిస్టులు వచ్చారు, ఏదో పెద్ద కార్లలో వచ్చారు అని చెప్పి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడో ఫ్యూచర్ సిటీలో ఇస్తామంటే అలాంటి ఎలైట్ జర్నలిస్టులకి అది ఒక ఎసెట్ కింద అవుతుంది. అది వాళ్ళకి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్, ఎక్స్ట్రా ప్రాపర్టీ, ఎక్స్ట్రా బెనిఫిట్ కింద అయితే తప్ప యాక్చువల్గా ఏదైతే నీడీ పీపుల్ అయితే ఉన్నారో, రియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులు అందరూ కూడా ఈ స్థలాల మీదే వాళ్ళు మొత్తం లైఫ్ అంతా వాళ్ళు హోప్స్ పెట్టుకొని ఉన్నారు సార్. ఆల్రెడీ ఒక 20 సంవత్సరాలు గడిచిపోయిందంటే ఒక తరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా కనీసం మీరు న్యాయం చేయాలి సార్. మాకు ఏదైతే మీరు గవర్నమెంట్కి మేము పే చేసామో ఆ స్థలాలే మాకు ఇవ్వాలి సార్. పేట్ బషీరాబాద్ అండ్ నిజాంపేట్ ఇప్పుడు వెళ్ళి చూడండి, అక్కడ సిఆర్డీఏ వేశారు, వాళ్ళు ఫెన్సింగ్ వేశారని చెప్పారు. కానీ ఫెన్సింగ్ను కూడా కట్ చేసి ఆక్యుపై చేస్తున్నారు. అక్కడ చర్చిలు వచ్చినాయి, టెంపుల్స్ వచ్చినాయి, ఇళ్ళు వచ్చినాయి. ఇవన్నీ ఎలా జరిగినాయి సార్? కనీసం ఇప్పుడు మా సొసైటీ స్థలాన్ని మేము కాపాడుకోలేని స్థితిలో మేము మెంబర్స్ ఉన్నాం సార్. సో మాకేంటంటే ఇప్పుడు తెలంగాణ ఎంతోమంది పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ తెలంగాణ స్టేట్ అని చెప్పి మనం ఎంతో దానికి సోనియమ్మ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు సీఎంగా ఉన్నారు.
మా జర్నలిస్టులకు కూడా మీ తరపున మీరు స్వయంగా మాకు స్థలాలు ఇస్తే మేము చాలా సంతోషిస్తాం సార్. మా ఫ్యామిలీలు అందరూ కూడా మీకు పాలాభిషేకం చేయడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. మీరు ఏ పేరు పెట్టమన్నా ఆ అసోసియేషన్కి, ఆ కాలనీకి మేము పెట్టుకుంటాం సార్ మీ పేరు. కానీ మమ్మల్ని మాత్రం దయచేసి మాకు అన్యాయం చేయకండి సార్. 1000 మంది సభ్యుల తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ డిసీజ్డ్ పీపుల్ ఉన్నారు, 100 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జర్నలిస్టులు కూడా, బతికి ఉన్న జర్నలిస్టులు కూడా అంపశయ్య మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవన ప్రమాణాలు చూస్తే మాత్రం ఎంత దుర్భరంగా ఉన్నాయి సార్. కానీ మీ దగ్గరికి బీఓడి అంటూ వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి జర్నలిస్టులు, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగతా సభ్యులకు మాత్రం మీరు అన్యాయం చెయ్యకండి. ఎందుకంటే మీరు రియాలిటీ చూడండి. ఎవ్రీ ఫ్యామిలీ ఇప్పుడు ఏదో మేము చెప్తున్నాము అనేది కాదు సార్. మీరు రియల్గా చనిపోయిన ప్రతి ఫ్యామిలీకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసిన వాళ్ళ స్థితిగతులు కూడా చూడండి సార్. అప్పుడు మీకు రియాలిటీ అర్థమవుతుంది సార్. ఏదో ఎలాంటి జర్నలిస్టులు వెళ్తున్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం వాళ్ళ ప్రకారం అంటే వాళ్ళు రిప్రజెంటేషన్ మాత్రమే సార్. ఒక 50 మెంబర్స్ వరకు ఎలైట్ జర్నలిస్టులు ఉండొచ్చు. వాళ్ళ కోసమని ఈ 1000 మంది సభ్యుల్లో 950 మంది సభ్యుల్ని మీరు బతుకులు ఆగం చేయొద్దు సార్. మాకైతే మేము పే చేసాము, గవర్నమెంట్ రేటుకే పే చేసాము. మీరు ఆ రేటుకే మీరు మాకు స్థలాలు కేటాయించారు, దానికి జీవాలు కూడా ఉన్నాయి. అవే స్థలాలు మాకు ఇప్పించి మా జీవితాలను కొంచెం బాగుపరచండి సార్. మీకు శతకోటి వందనాలు సార్. నా పేరు మారేపల్లి లక్ష్మణ్ నేత. అది మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ దౌలతాబాద్ విలేజ్. 2006లో హౌసింగ్ సొసైటీలో చేరాను. అప్పుడు మాకు ల్యాండ్స్ ఇస్తుందంటే మేము 2 లక్షల రూపాయలు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ 2 లక్షలకు మా విలేజ్లో 4 ఎకరాలు వచ్చేసారు. ఇప్పుడు ప్రజెంట్ రేట్ చెప్తే సర్ప్రైజ్ కావాల్సింది. 4 ఎకరాలు అన్నప్పుడు కనీసం అక్కడ 12 కోట్ల రూపాయలు, ఎకరాకు మినిమం 3 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ లెక్కన మేము 12 కోట్ల రూపాయలు మేము లాస్ అవుతున్నట్టే కదా మేము స్వంతంగా పెట్టుకుంటే. అయితే ఇక్కడ అప్పుడు మేము సొసైటీలో జాయిన్ అయినప్పుడు మీరు మాకు మా వాల్యుబుల్ సర్వీసెస్ను గుర్తించి మాకు గుర్తింపు లభించిందనే సంతోషంతో మేము ఈ 2 లక్షల రూపాయలు కట్టి పే చేయడం జరిగింది. 12.33 కోట్ల రూపాయలు. కానీ జర్నలిస్టులు 1100 మంది మా సొసైటీ జర్నలిస్టులు అని చెప్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా 850 మెంబర్స్ కంటే కూడా ఎక్కువ ఎక్కడ కనబడదు. అందులో చాలామంది అనర్హులు ఉన్నారు, కొంతమంది బినామీలు ఉన్నారు. వారిని ఏరి వేస్తేనే కానీ సరైన న్యాయం జరుగుతుందనేసి నా విన్నపం సార్. అట్లాగే మొదటి నుంచి కూడా అసలు మాకు తెలిసి ఎప్పుడు కూడా ఎన్నికలు లేదు. మరి వంశీ ఎలా వచ్చాడు, క్రాంతి ఎలా వచ్చాడు, ఇంకా నిమాని భాస్కర్ ఎలా వచ్చాడు, మరి వీళ్ళందరూ ఎలా వచ్చారో కూడా తెలియదు. ఓకేలే, మాకు ఎవరైతే ఏమవుతుందిలే, మనకు ఒక సొసైటీకి లాభం చేస్తుంటారు కదా అనేసి మేము చూడనట్టుగా ఊరుకున్నాము. కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా మాపై కుట్రలు చేస్తూనే ఉన్నారు. మోసపు ఎత్తుగడలతోటే ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచే అదే మోసం జరుగుతూ ఉంది. 2010లో హైకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. జర్నలిస్టులు ఇల్లు లేని వాళ్ళు అది అఫిడవిట్ ఇచ్చేసి ఫ్లాట్లు తీసుకోవచ్చని. కానీ అప్పుడు ఎక్కడ కూడా బీఓడి జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, జనరల్ బాడీ అప్రూవల్ తీసుకోలేదు. అసలు సుప్రీంకోర్టుకి ఎట్లా వెళ్ళారో కూడా మాకు తెలియకుండానే జరిగిపోయింది. ఆ తర్వాత ఫైనల్గా ఏంటంటే సుప్రీంకోర్టులో కోర్టు ఉంది. అరే సుప్రీంకోర్టులో కోర్టు ఎట్లా పోయింది, అరే హైకోర్టులో ఉంది కదా అనేసి మేము అనుకుంటా ఉన్నాం. కానీ సుప్రీంకోర్టుకు పోయింది. అరే మేము చాలామంది అడిగాము, ఈ చిన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఎందుకు, సుప్రీంకోర్టులో తేలేదు ఎప్పుడు అనేసి అన్నాం. కానీ దీని వెనకంతా మొదటి నుంచి కూడా కుట్ర జరుగుతూనే ఉంది. నిజానికి మేము డబ్బులు పెట్టింది ఎందుకు సార్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి కాదు, వ్యాపార పెట్టుబడిగా కాదు. మేము
మాకు ఒక సొంత ఇల్లు లభిస్తుందన్న ఉద్దేశంతోనే మేము అందున జర్నలిస్టు మిత్రులమందరం అంటే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న అందరం కూడా ఒక దగ్గర కలిసిమెలిసి ఒక స్నేహితుల్లాగా బంధువుల్లాగా కలిసిమెలిసి ఒక హౌసింగ్ సొసైటీలో ఉంటామన్న ఉద్దేశంతోనే మేము ఇందులో సభ్యులుగా చేరి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని మీరు ఇస్తున్న ఆ రియల్ ఎస్టేట్గా అమ్ముకోవడానికో లేకపోతే ఇంకో చేయడానికి కాదు. రేపొద్దున ఫ్యూచర్ సిటీ హైదరాబాద్లో ఎందుకో మేము అనుకుంటున్నాము అంటే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము, మా వర్కింగ్ ప్లేస్కు దగ్గర ఉంటుంది, మేము హాయిగా అక్కడ ఇల్లు కట్టుకొనేసి మా కుటుంబాలతో సహా ఉండి జాబ్కు పోవచ్చని. మరి ఫ్యూచర్ సిటీ ఎందుకు? ఒక్కసారి ఆలోచించారు సార్. మేము 70-100 కిలోమీటర్లు మేము వర్క్ చేస్తున్నది మిడిల్ సిటీలో. ఇక్కడ నుంచి అక్కడ ఉండగలుగుతామా? మేము అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్ట్ చేయలేదు. ముఖ్యంగా మేము సొంతింటి కలకు మా అంత దురదృష్టవంతులు మరెవరు ఉండకపోవచ్చు. మాలో మా బీఓడిని మమ్మల్ని ఈ విధంగా ముంచుతారు, మోసం చేస్తారని మేము కలలో కూడా ఊహించలేము. ఒక జీవితం, ఒక విలువైన అమూల్యమైన జీవితం నాశనమైంది. మా పిల్లలకు కూడా ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి. మా భార్య అడిగినా, పిల్లలు అడిగినా, లేదా బంధువులు మిత్రులు అడిగినా కూడా నీకేదో జాగా వచ్చిందట కదా, ఏమైంది అనేసి. దానికి మా దగ్గర ఉన్నది మౌనమే సార్. మా వాళ్ళే మోసం చేశారని ఏ విధంగా చెప్పుకోగలిగాం? ఇవన్నీ సహిస్తూ కూడా ఎప్పటికైనా కూడా మీరు ఇస్తారనేసి మేము ఆలోచిస్తున్నాం. అలాగే మీ దగ్గర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీ దగ్గరికి చాలాసార్లు వచ్చాము. మీరు మాకు భరోసా ఇచ్చారు. ఇచ్చినట్టుగానే సీఎం అయిన తర్వాత మీరు ఆ మాటని నిలబెట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ కూడా మా వంశీ అండ్ బ్యాచ్ అవే కుట్రలు జరిగాయి. మరి ఇచ్చిన మరుసటి రోజే మరి తన డైరెక్టర్ పదవికి రిజైన్ చేశాడు. ఈ విషయం మేము ఇంటర్నల్ విషయాలు అన్నీ మీకు చెప్పుకోలేకపోయాం, ఎందుకంటే మా పరువును మేము తీసుకోలేము. కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు మేము ఎంతగా దురదృష్టవంతులం కాదు, మేము ఇక్కడ మోసపోయిన వాళ్ళగానే మేము ఉంటున్నాము సార్. ఒక మోసపోయిన వాళ్ళుగా బాధితులుగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఈ మొత్తం ఎపిసోడ్ పైన మీరు ఎంక్వైరీ చేయండి. నిజమైన జర్నలిస్టులు, బాధిత జర్నలిస్టులకు మాత్రమే మీరు నిజాంపేట్ పేట్ బషీరాబాద్ ల్యాండ్లు ఇస్తే సరిపోతుంది. అవే ల్యాండ్స్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ బీఓడి పైన, ముఖ్యంగా వంశీ శ్రీనివాస్ పైన మీరు ప్రభుత్వం ద్వారా ఎంక్వైరీ చేసి ఈ లొసుగులన్నీ బయట పెడితే ఎన్ని మోసాలు జరిగాయో మీకే తెలుస్తుంది. ఇదే మా విన్నపం సార్. సేమ్ సార్, మీకు ఒక చిన్న విషయం ఇందాక పేపర్ దగ్గర పెట్టుకోలేకపోయాను. మా జర్నలిస్టు మిత్రులు ఆ రోజు మేము డబ్బులు కట్టేటప్పుడు మా సొసైటీలో వాళ్ళు ఏం చెప్పారో అది ఫాలో అవుతూ వెళ్ళిపోయాము, కానీ గుడ్డిగా గొర్రెల్లాగా ఫాలో అయ్యాం. ఇప్పుడు మోసపోయామని తెలుసుకున్న తర్వాత కళ్ళు తెరిచి కొన్ని వివరాలు సేకరించినప్పుడు మా
మేము అయాచితంగా పొందింది ఏమీ లేదు. ఆ రోజు ఓపెన్ మార్కెట్లో కొనుక్కోనుంటే ఈరోజు మా పరిస్థితి ఎలా ఉండేదో, మీకు రియల్ ఎస్టేట్ కొట్టిన పెట్టి నెలతో పెట్టిన విద్య మీకు తెలియదు కాదు. మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఉట్టిగా తీసుకోవట్లేదు, ఉద్దరికి తీసుకోలేదు. మా కష్టార్జితాన్ని, మా పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బుని, నా పర్సనల్ విషయానికి వస్తే మా అమ్మ నాన్న నాకు పెళ్ళప్పుడు ఇచ్చిన స్థలాన్ని అమ్మి ఈ స్థలం కోసం డబ్బులు కట్టాను సార్. మా నాన్న ఉండగానే నేను ఇక్కడ స్థలాన్ని తగ్గించుకొని నాన్నకి చూపెట్టాను. లాస్ట్ మాటగా, ఎందుకంటే మళ్ళీ ఒకసారి మా మిత్రులంతా కూడా మాకు రెస్ట్రిక్షన్స్ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ మళ్ళొకసారి నేను ప్రభుత్వం దృష్టికి, మిగతా సమాజానికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టు అనేది అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఆర్డర్లు ఇవ్వదని చెప్పడానికి, మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ వర్తించదు. వర్తించిన గుజరాత్లో రూపాయికి కొన్న భూమి ఆక్షన్లో 10 పైసలకు అలాట్ చేసింది. అక్కడ కూడా మాలాంటి వారే ఆ 10 పైసలు అలాట్ చేసినటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబీకులు సుప్రీంకోర్టుకు పోతే మీరు అమ్ముకోవచ్చు అని ఒక తీర్పునిచ్చింది. సో ఆ సివిల్ అపీల్ నంబర్ 3274/2023 మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది సుప్రీంకోర్టు నంబర్ 1లో ఐటమ్ నంబర్ 32 సెక్షన్ 3B. ఎందుకు చెప్తా ఉన్నానంటే మా వాళ్ళు మాయగాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అప్పుడే వాడు కంప్లైంట్ ఇచ్చినారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినారో అవన్నీ మాకు తెలుసు. మాది వాట్సాప్ కూడా రెస్ట్రిక్షన్ మోడ్లోకి వచ్చింది. ఇంత దొంగలు దుర్మార్గులు ముఖ్యమంత్రి గారు, మీరు ఆలోచన చేయండి. సివిల్ అపీల్ నంబర్ 3274/2023 మౌలిన్ జే బ్యారట్ అపెలెంట్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ ఓఆర్ఎస్ అంటే అదర్స్ రెస్పాండెంట్స్గా. దీంట్లో మచ్చకు కొన్ని అయ్యే నంబర్లే మీకు చదువుతాను, ఎందుకంటే మేమంతా ప్రిపేర్ అయ్యి వచ్చాము ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కూడా జనరల్ బాడీ సర్వసభ్య సమావేశంలో పెట్టి వీళ్ళ మొత్తం బట్టలు వీళ్ళు చేసినటువంటి తప్పులను బయట పెడదాం అనుకున్నాం. కానీ ఇంటి దొంగలను ఈశ్వరులైనా గుర్తుపట్టలేరు, కానీ మేము అన్ని గుర్తుపట్టిన తర్వాతనే సర్వసభ్య సమావేశంలో చాలా ఉన్నాయి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్తో పాటు. ఓన్లీ ఐఏ నంబర్స్ 22710/2024, 22785/2024, 22914/2024, 22929/2024, 22930/2024. మన సుప్రీంకోర్టు ఆర్డర్ మాకు చెల్లదని చెప్పిన తర్వాత, ఈ ఐఏలు వేసిన తర్వాత ఈ ఆర్డర్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. వారు ఆ కుటుంబ సభ్యులు ఆ భూమిని అమ్ముకున్నారు, కోటీశ్వర్లు అయ్యారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తీర్చుకున్నారు. సో మాకు ఇది వర్తిస్తుందా లేదా? మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరించే ఉద్యోగుల విషయంలో ఆర్డినెన్స్ గవర్నర్ కూడా ఆమోదించింది, శాసనసభ వేదిక బిల్లు కూడా రూపొందించారు. అది చెప్పాను మీకు, ఆ బిల్లు నంబర్స్ కూడా. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఇవ్వగలం, చాలా ఒక గంట పైన ఇవ్వచ్చు. అందుగురించే ఒక్కసారి దయచేసి మరొకసారి జేఎన్జే మ్యాక్స్ 332లో 32 ఎకరాలు నిజాంపేట్, 25/2 పేట్ బషీరాబాద్లో 38 ఎకరాలు, అన్ని ఆక్రమణలు తొలగించి మా ఇంటి దొంగలు ఎవరు కూడా మీకు కొన్ని మచ్చకు పేర్లు చెప్పాం కాబట్టి వారిపై సమగ్ర విచారణ జరిపించి మా భూములను ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రీ డెవలప్మెంట్ చేసి ఇవ్వవలసిందిగా మీరు 2024లో రవీంద్ర భారతి వేదికగా 1000 కుటుంబాలకు ఇది శాశ్వత పరిష్కారం అని ఏదైతే మీరు చెప్పారో ఆ దిశలోనే మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ముందుకు పోతారని, ఒక మంచి శుభవార్త మాకు త్వరలోనే చెప్తారని ఆశిస్తూ, ఈ పేట్ బషీరాబాద్ నిజాంపేట్ భూమిలోనే మేము అక్కడనే ఉంటాం, అక్కడి నుంచే మా కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుందని మరొకసారి ఈ వేదికగా విన్నవించుకుంటూ శివరామకృష్ణ, ఐడి నెంబర్ 901. మేము డబ్బులు పెట్టి 20 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వారిని ఇప్పుడు కొత్తగా స్థలం ఆశించేటటువంటి జర్నలిస్టులని ఒకే విధంగా చూడడం సరికాదు. ఐఏఎస్ ఐపీఎస్లకి
స్థలాలపై వ్యతిరేకంగా స్పందించినటువంటి జస్టిస్ కన్నా కమిషన్ విషయంలో మిగతా జర్నలిస్టుల విషయంలో మాత్రం మార్కెట్ ధరని సరిచేసి ఇవ్వాల్సిందిగా అప్పుడు చెప్పినారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ జర్నలిస్టులు స్థలాలు ఇప్పుడు ఈ పేట్ బషీరాబాద్ అండ్ నిజాంపేట్ ఈ స్థలాలను వేలం వేసేసి ఆ అమౌంట్ అయినా కూడా ఈ మొత్తం సభ్యులందరికీ పంచవచ్చు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద పదవిలో ఉన్నటువంటి రజనీకాంత్ గారు, మురళీకృష్ణ గారు అండ్ సాక్షి, టీవీ5, సంవాద్ తదితరులందరూ కూడా కలిసి సీఎం గారిని మనం కలవడానికి మన జర్నలిస్ట్ జేఎన్జే అసోసియేషన్ తరఫున మీ అందరూ కూడా మాకు సహకారం అందిస్తే మా యొక్క సమస్యలను వాళ్ళకి విన్నవించుకుంటాం, మనకి న్యాయం జరిగేటట్టు మా సభ్యులందరూ వేచి చూస్తున్నాము సార్. మీరు మాకు ఆ అవకాశం ఇవ్వండి. సీఎం గారిని కలవడానికి మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించండి. అండ్ వ్యక్తులుగా ఇచ్చేదే కాదు కదా, ఈ స్థలాన్ని వ్యక్తులుగా ఇవ్వచ్చు, సొసైటీలకు ఇవ్వకూడదని అంటున్నారు మీరు. అటువంటిప్పుడు వ్యక్తులకు ఇవ్వచ్చు కదా, అది ఆయన ఇచ్చారు. సో ఇది శివరామకృష్ణ గారు పంపించినటువంటి పేపర్ సందేశం అండి. సో అదే మేము వినిపించాము. అందరిది ఒక్కటే సార్ విష్. ఇప్పుడు మేము గవర్నమెంట్ రేటుకి కొన్న స్థలాలు 20 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము అమౌంట్ కట్టి. అందులో చనిపోయిన సభ్యులు ఉన్నారు, బతికి చావుకు దగ్గరగా ఉన్న జర్నలిస్టులు ఉన్నారు. అందరికీ కూడా మీరు న్యాయం చేయండి సార్. ఇప్పుడు వర్క్ చేస్తున్న జర్నలిస్టులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో ఈ జేఎన్జేహెచ్ఎస్ సొసైటీ మెంబర్స్ 1000 మంది ఉన్నారు. అందులో అర్హులైన అందరికీ ఈ సొసైటీలో మెంబర్స్గా ఉన్నాం. సో అందరికీ కూడా మీరు సమన్యాయం చేయండి సార్. 20 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పేద జర్నలిస్టులను అర్థం చేసుకొని మా కళని సాకారం చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నేను డిసీజ్డ్ తరపున అంటే చనిపోయిన సభ్యుల వాళ్ళ ప్రాతినిధ్యంలో నేను వహిస్తున్నాను సార్. వాళ్ళ తరపున కూడా నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే చనిపోయిన సభ్యుల కుటుంబాలు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి సార్. అందరికీ మీరు న్యాయం చేయండి సార్. రేవంత్ రెడ్డి గారు మేము 20 ఏళ్ల కళని మీరు సాకారం చేస్తారని చెప్పి మా సొసైటీ స్థలాలు మాకు అప్పగిస్తారని ఎదురు చూస్తున్నాము సార్. థ్యాంక్ యూ సో మచ్. అది ఎక్కడ లేదు కదా, మీరు కూడా దీంట్లోనే ఉన్నారు. ఎక్కడ కూడా అధికారికంగా చెప్పలేదు. దీనికి మచ్చగా పొంగులేటి గారికే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. 10/1/2026 నాడు అక్కడ అక్రెడిటేషన్ కమిటీ మీటింగ్ అయినప్పుడు మా సభ్యురాలు మంజులారెడ్డి గారు కూడా అనుకోకుండా అన్యూనంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వారు చెప్పిందల్లా వారు శ్రీధర్ బాబు గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, 2 ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు కలిసి మేము కమిటీ ఏర్పడ్డాం. ఎందుకంటే అప్పుడు బట్టి విక్రమార్క గారిని మధ్యలో తీసుకొచ్చి బదలాం చేసే ఒక కుట్ర అభివోడి చేసి ఆ సమయంలో ఆయన అందరి సమక్షంలో అక్కడ మీడియా కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు. అది ఏది సొసైటీ అని ఆయననే అడిగి ఇట్లా మేము కమిటీ వేసుకున్నాం అని మీరు అడిగిన దానికి మాకు బువ్వ ఎప్పుడు తింటారంటే మీకు త్వరలో మంచి శుభవార్త చెప్పిన వ్యక్తి అది. ఈ కన్ఫ్యూజన్ వల్ల ఈ సుప్రీం మన ప్రెస్ క్లబ్ సోమాజి కూడా పెట్టినటువంటి సొసైటీలో గత పాలకులు వేణునాయుడు కానీ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, రమణకాంత్ రెడ్డి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ బోర్డు రూమ్లోనే డబ్బులు కలెక్ట్ చేశారండి. వారే ఈరోజు ముందు ఆ రోజు కూడా వాళ్ళు మాకు అడ్డం పడ్డారు. అక్కడ నేను చెప్పడం మా సభ్యులే మొత్తం ఆధారాలతో ఉన్నారు అన్ని. ఎందుకంటే వ్యక్తిగతంగా మాకు ఎవరి పట్ల మాకు విమర్శ లేదు, వాళ్ళు చూపించడం లేవని కూడా. అటువంటి సభ్యులు ఈరోజు జేఎన్జే మ్యాక్స్లో కూడా పాలక సభ్యులు కావడం వల్లనే ఇది కుట్ర కోణంలో మాకు అన్యాయం జరుగుతుందా, జేఎన్జే మ్యాక్స్ భూములు ఇక్కడ వీళ్ళకి ఇస్తే ఇక్కడ ఆల్రెడీ అక్రమార్కులతో వీళ్ళు కుమ్ముకైంది కదా. హెచ్ఎండికి లేటెస్ట్ ఉదాహరణ హెచ్ఎండిఏ నోటీస్ ఇచ్చి మేము రోడ్ వేస్తున్నామని 15 రోజులు నోటీస్ ఇస్తే కూడా ఈ పాలకవర్గం బీఓడి దేనికన్నీ ఉన్నది. దినవారీ చర్యలు మా భూములు సంరక్షించడానికి, మా హక్కులు పరిరక్షించడానికే కదా. అటువంటి వాళ్ళు నిమ్మకు నేరెత్తనట్టు చూసి చూడకుండా రోడ్డు వేసి అపర్ణ ద్వారా వాళ్ళు ఎంత కొలగొట్టారో మా సగటు 7-8 ఎకరాలు పోయింది. ఆ భూమి అంతా కూడా ఎవడైతే నిమ్మకు నేరెత్తనట్టు ఈ బీఓడి సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు వత్తాసు పలుకుతున్నారో వాళ్ళ కోటాలని దాన్ని ఖచ్చితంగా అవసరమైన కోర్టు ఆర్డర్ కూడా తెస్తాను. మా ఫ్యూచర్ ప్లాన్ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రౌండ్ టేబుల్ అనుకున్నాం.
ఇక్కడ వేడి ఉంది, చూశారు కదా సోమాజ్ కూడా వాళ్ళకు కృతజ్ఞతలు ఇక్కడ మన విజయ్ కుమార్ రెడ్డి వాళ్ళు కానీ ఇచ్చింది. కానీ ఈ వేడిలో ఇచ్చారు. ఏసీ రూమ్లో మాకు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఏసీ రూమ్ అనేది జర్నలిస్టులకు ముఖ్యంగా ఖాళీ ఉంది. జర్నలిస్టులకు ఇవ్వకుండా, లైవ్ టెలికాస్ట్ ఇవ్వకుండా, ప్రెస్ నోట్ ఎవరికి పంపకుండా ఈ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఎవరి కోసం నిర్వహిస్తున్నాం. అందుగురించే మన బహుజన మిత్రులు V5 మిత్రులు వచ్చినందుకే ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా లైవ్ పోతుంది. ఈ సమస్యను మరొకసారి దీని ద్వారా లైవ్ ద్వారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, పట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ప్రభుత్వానికి మా విన్నపాన్ని మరొకసారి ఆధారాలతో విన్నపించుకుంటూ సుప్రీంకోర్టు ఆర్డరు ఇంతకుముందు లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా అమ్ముకోమని కూడా చెప్పింది. ఆ ఆర్డర్ కూడా దాని మీద ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ను బేఖాతరు చేసి అసెంబ్లీ సాక్షిగా బిల్లులు తెచ్చిన నేపథ్యంలో మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మా వాళ్ళే అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మాకు రక్షణకు రండి. ఈ పేట్ బషీరాబాద్ నిజాంపేట్ భూములు కూడా ఆనాడు మార్కెట్ ధరకే పెట్టి కొన్నాం అనే విషయాన్ని మరొకసారి వారి దృష్టికి తీసుకుపోతుంది. ఎందుకంటే మా దాంట్లో వంశీ ఛార్జ్షీట్ ఉంది. మరి ఆయనకు పెట్టుకొని వీళ్ళంతా మెంబర్లు ఎట్లా పోయి కలిశారు? ఇంకెవరు రాని మెంబర్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏం తెలుస్తుందని పాపం. మేము అక్టోబర్లో కూడా మాల వేసుకున్నప్పుడు మేము సార్ సంతకాలతో వచ్చామన్నారు. వాళ్ళు ఎవరో వచ్చారంటే గారు మాకు సంబంధం లేదు సార్, మేము సంతకాలతో వచ్చాం. 2 లక్షలు పెట్టి కట్టిన వాళ్ళందరూ సంతకాలు. మేము న్యాయం చేయడానికి రాతపూర్వకంగా ఆధారాలను ఎప్పుడు కూడా మేము కాంట్రవర్షియల్కి పోను. ముఖ్యమంత్రిలో కానీ లేకపోతే మిగతా ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పెట్టకుండా 1కి 10 సార్లు మాకు అన్యాయం జరిగింది సార్, ఈ విధంగా జరిగిందని ఇప్పుడు ఖచ్చితమైన ఆధారాలు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చాము. నాకు తెలిసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళు డెఫినెట్గా చూస్తారు. దీంట్లో మేము విన్నవించినటువంటి ఆధారాలు కూడా వాళ్ళు డెఫినెట్గా దాన్ని చూసే మాకు తగు న్యాయం చేస్తారని అందుగురించి వారు క్లియర్గా చెప్తున్నారు. అందరినీ కలుసుకొని రండి. అక్కడే చెప్తున్నాం. నిన్న మొన్న ప్రెస్ క్లబ్ సోమాజ్ కూడా వేదికగా గత పాలక వర్గ సభ్యులు ఈరోజు పాలక వర్గ సభ్యులు JNJ Max BODలో ఉన్నారు. కాబట్టి ఆ కుట్రలను పక్కకు పెట్టి మిగతా జర్నలిస్టులు ఫ్యూచర్ సిటీ పోతామంటే వాళ్ళ ఇష్టం. కానీ మేము 12,33,00,000 2012లో కట్టాం కదా. ఈరోజు సగటు ఒక్కొక్క జర్నలిస్టుకు 3 నుంచి 6 కోట్లు వస్తుంది కదా. మరి వారిని మమ్మల్ని ఒకటే ఘాటి కట్టేయడం ఇది అన్యాయమా కాదా? సో ఇటువంటి విషయంలో విచక్షణ వారికి ఉంటుంది. దే ఆర్ విజ్డమ్ పర్సోనిఫైడ్. అందుగురించి వారు డెఫినెట్గా మాకు న్యాయం చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతోనే మేము పోతాము. ప్రభుత్వానికి మనం పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ రిపోర్టు ఎప్పటికప్పుడు మినిస్ట్రీకి చేరుతోంది. వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన మీదటనే కొన్ని డైరెక్షన్స్ వాళ్ళు నిర్దేశించారు. వాటికి ఇటొచ్చి మన మేనేజింగ్ కమిటీ వీలైనంత త్వరగా ఈ స్థలాన్ని గవర్నమెంట్కి అప్పగిచ్చేసి చేతులు దులుపుకోవాలి, వాళ్ళు చేసిన తప్పులు బయటపడకుండా కప్పెట్టేసేయాలి, అంటే ఆపరేషన్ ఫెయిల్ అయింది, పేషెంట్ని చంపేయాలి అన్నంత ఆతృతలో వాళ్ళు అంటున్నారే. కానీ గవర్నమెంట్ ఇంతవరకు మీకు పేట బషీరాబాద్ నిజాంపేట స్థలాలు ఇవ్వము అనే పదం గవర్నమెంట్ నుంచి రాలేదు ఆ మాట. మన మేనేజింగ్ కమిటీ సభ్యుల్ని మభ్యపెడుతోంది. మన మేనేజింగ్ కమిటీ వ్యూహాత్మకంగా ఏం చేస్తోందంటే వాళ్ళకి వెనక ఇతర రాజకీయ పార్టీలతోటి అంటకాగిన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో నుంచి వాళ్ళు దశల్లోనూ సభ్యులలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి గారి పరిపాలన పట్ల, వాళ్ళ పాలన పనితీరు పట్ల విషాన్ని చిమ్ముతూ మైండ్లో విషాన్ని చొప్పిస్తూ వస్తున్నారు. సో స్లో పాయిజన్ లాగా సీఎం మనకివ్వడు అని రిపీటెడ్గా మైండ్ని ట్యూన్ చేస్తున్నారు మెంబర్స్ని. ఇదే విషయంలో నేను డిసెంబర్లో జరిగిన జనరల్ బాడీలోనూ చెప్పాను. మేనేజింగ్ కమిటీ వ్యూహాత్మకంగా మన మెదళ్ళని పాడు చేస్తోంది అనే విషయం ఇలాగే సభ్యులకు చెప్పాను. సభ్యులు కొంతమంది చైతన్యవంతం అవుతున్నారు, కొంతమంది వాళ్ళు చెప్పింది నిజమని నమ్ముతున్నారు. 2 జరుగుతున్నాయి. 1000 మందిలో ఒక్కో రకంగా ఉన్నారు. నేనేమంటున్నానంటే మన మేనేజింగ్ కమిటీనే మనకి విలన్, మన జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి విలన్ను మన మేనేజింగ్ కమిటీ.
ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ రోజు కూడా రవీంద్ర భారతిలో సమావేశం పెట్టినప్పుడు మన ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఆయన చాలా సంతోషంగా చెప్పారు, మీ అందరినీ కోటీశ్వరులను చేసాం, మాకు సంతోషంగా ఉంది అని. అంటే వాళ్ళు మనకి ఇవ్వాలని ఏ రోజైనా వాళ్ళు ముందడుగు వేస్తున్నారే కానీ తీసుకోవడానికి మన మేనేజింగ్ కమిటీ ముందడుగు వేయట్లేదు. ఆ రోజు రవీంద్ర భారతి సభ పెట్టి ఇచ్చిన తర్వాత కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సిసిఎల్ఏ దగ్గరికి వెళ్ళేసి కన్సర్న్ డ్రాఫ్ట్ పట్టా తీసుకోవటం, ఫిజికల్గా ల్యాండ్ ఎన్మార్క్ చేసుకోవటం, వీటన్నిటి విషయంలో కూడా అలసత్వాన్ని వ్యూహాత్మకంగానే పాటించింది. కొంతమంది డైరెక్టర్స్ తొందర పెడుతున్నప్పటికీ ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వంశీ చాలా ఒంటెత్తుపోకడంతో నేను ఈరోజు వీలు కాదు, నేను రాను, నేను తర్వాత వస్తాను, నేను కేసులన్నీ క్లియర్ అయ్యాక వస్తాను, ఇలా సాచివేత ధోరణితో అతను వాళ్ళకి వేరే హిడెన్ అజెండాతో చేస్తూ వచ్చిన కుట్ర హ్యాండ్ ఓవర్ చేసుకోకపోవటం అనేది. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోకపోయినప్పటికీ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన పట్ల సానుకూలంగానే ఉంది. జనవరిలో జరిగిన అక్రిడిషన్ కమిటీ మీటింగ్ అప్పుడు కూడా మన ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు మనకి శుభవార్త చెప్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఈ మధ్యలో మన వాళ్ళే వెళ్ళి మేము కూడా ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోతాం, ఈ స్థలాలు ఇచ్చేస్తాం అని ఒక లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లాబీయింగ్ చేస్తున్నప్పుడు మన సభ్యులుగా మనం ఎప్పటికప్పుడు మనం ఈ విషయాన్ని, మన సభ్యుల అభిప్రాయాన్ని మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం, ఈ వీడియోలు ఎన్పిఆర్ మినిస్ట్రీకి ట్యాగ్ చేస్తున్నాం, ప్రతి డిపార్ట్మెంట్కి మన ల్యాండ్ తోటి సంబంధం ఉన్న ప్రభుత్వ శాఖలన్నిటికీ వెళ్తుంది మన వాయిస్ రికార్డ్. ప్రతి వీడియోని వాళ్ళు పరిశీలిస్తున్నారు, రిపోర్టు మినిస్టర్కి పెడుతున్నారు. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అంటే ఇప్పటి వరకు మేము రాజకీయాలు ఎలక్షన్ కూడా హుందాగానే చేస్తాం, మా పోరాటాన్ని కూడా హుందాగానే చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు కూడా మా మేనేజింగ్ కమిటీలు ఈరోజు చేసినట్లుగా వాళ్ళు చేసిన కుట్రలని వాళ్ళ వలువలిప్పే ప్రయత్నం ఏ రోజు చేయలేదు. వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూనే ప్రభుత్వానికి మన వినతిని తెలియజేయడానికి ప్రయత్నించాం. ఆ గౌరవాన్ని కూడా మా మేనేజింగ్ కమిటీ నిలుపుకునే ప్రయత్నంలో లేదు. కాబట్టి ఇక వాళ్ళు చేస్తున్న తప్పులు, అరాచకాలు అన్నిటి ఫైల్ తోటి మేము డైరెక్ట్గానే ఇంకా పొంగులేటి గారిని, మినిస్టర్ గారిని కలవాల్సిన అవసరం ఉంది అని మేము ఒక నిర్ణయానికి